ముఖ్యాంశాలు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత. రాజమండ్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలి. ఎస్సీ నాయకుల డిమాండ్. లేదంటే ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరిక. రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆర్టిస్ట్ సినిమా. యువతను ఆకట్టుకునే మంచి సినిమా. రాజమండ్రిలో మందులు విక్రయించే దుకాణాలలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ పైన కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తే వైద్య చికిత్స. మందులు అదే డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే నేరం. డాక్టర్ సలహాలు, సూచనలు లేకుండా ఆ మందులు వినియోగిస్తే మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లే. సరదా కోసం, మత్తు కోసం, కిక్కు కోసం చాలామంది యువత మార్కెట్లో దొరుకుతున్నాయని, మందులు, ఇంజెక్షన్లు ఉపయోగిస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాభాల కోసం, కమిషన్ల కోసం కొందరు వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇలాంటి మందులు డాక్టర్ల చీటీలు లేకుండా అమ్మేస్తున్నారని అభియోగాలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ఓపియాయిడ్ ఔషధం. ఇది డాక్టర్ నుండి ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది నేరుగా ఓపియాయిడ్ గ్రాహకాలపై పనిచేస్తుంది. కేంద్ర నాడీ వ్యవస్థ. ఇది నరాలు, మెదడు, శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దుష్ప్రభావాలు నిద్రమత్తుగా, మలబద్ధకం, స్వీటింగ్, అలసట, తలనొప్పి, నోరు తడారిపోవడం, పొడిబారిపోవడం, వాంతులు, శబ్దంతో కూడిన శ్వాస, నిస్సార శ్వాస, నిట్టూర్పు, నిద్ర సమయంలో ఆగిపోయే శ్వాస, నెమ్మదిగా హృదయ స్పందన రేటు, బలహీనమైన పల్స్, తేలికపాటి భావన మూర్ఛ, తక్కువ కార్టిసాల్ స్థాయిలు, అలర్జీలు, రక్తపోటు, ఉబ్బసం, చలన అనారోగ్యం, ప్రకోప ప్రేగు, ఇలా అనేక రుగ్మతాలతో చివరికి ప్రాణాలు తోడేస్తుంది. మాదక ద్రవ్యాలను తీసుకోవడం వలన కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి శరీర అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీని నుంచి బయటపడితేనే భవిష్యత్తు. అది తెలిసేలోపు ప్రాణాలు కొన ఊపిరితో అంపశయ్యపైనే. అందుకే అందరూ అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాలి. మన బిడ్డల్ని కాపాడుకోవాలి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు, పోలీసులు శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. యువతను మత్తు నుంచి కాపాడుకోవాలనే లక్ష్యంతో నిఘాను పటిష్టం చేయాలని సంకల్పించారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో మందులు విక్రయించే హోల్సేల్ ఏజెన్సీలను ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాలో తనిఖీలు ప్రారంభించారు. రాజమండ్రి గణేష్ చౌక్ సెంటర్లో మందుల దుకాణాలలో అధికారుల బృందం తనిఖీలు చేశారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత, ఔషధ నియంత్రణ శాఖ ఏడీ నాగమణి, సిబ్బంది తదితరులు ఆకస్మిక తనిఖీలు చేశారు. మందుల దుకాణంలో రికార్డు పరిశీలించారు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడాన్ని అధికారులు గుర్తించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత మాట్లాడుతూ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరమని అన్నారు. ఔషధ నియంత్రణ శాఖ ఏడీ నాగమణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని అన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ డీజీపీ గారి ఆదేశం మేరకు 4 డిపార్ట్మెంట్స్ అంటే డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఈగల్ టీమ్ అండ్ లా అండ్ ఆర్డర్ అందరం కలిసి 4 డిపార్ట్మెంట్స్ కలిసి ఒక టీమ్గా ఫామ్ అయ్యి అరెస్ట్వెల్ ఈస్ట్ గోదావరి అంటే స్టేట్ వైడ్గా రైడ్స్ అవుతుంది. ఇక్కడ మన దాంట్లో నా జ్యూరిస్డిక్షన్ అరెస్ట్వెల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఈ 3 డిస్టిక్స్లో కూడా ఈ 4 టీమ్స్ మాకు 4 టీమ్స్ ఫామ్ చేసాం. నేను విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ మేడం గారు కలిపి ఈ 4 టీమ్స్ కూడా మొత్తం అరెస్ట్వెల్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో 16 షాప్స్ని హాట్ స్పాట్స్గా ఐడెంటిఫై చేసాం. అంటే మనకు మత్తు కలిగించే పదార్థాలు అంటే నార్కోటిక్ డ్రగ్స్, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటాం. అంటే మార్ఫిన్,
అల్ప్రాజోలం, పెంటాజోసిన్, మార్ఫిన్, కొడిన్ ఫాస్ఫేట్, ట్రమడాల్ ఇంజెక్షన్స్ ఇలా కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి. అవి సెడేషన్ ఇచ్చే ప్రాపర్టీస్ ఉండడం వల్ల యూత్ వాటికి ఎక్కువగా అలవాటు పడి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కనుక ఇలాంటివి అమ్మే ప్లేసెస్ ఏమి ఉన్నాయనేవి ఒక లిస్ట్లో ఒక 16 షాపుల్ని హాట్ స్పాట్స్గా ఐడెంటిఫై చేసి ఈ 4 టీమ్స్ కూడా మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ వరకు దాడులు కొనసాగుతున్నాయండి. దానిలో భాగంగానే ఇప్పుడు మేము తిరుమల శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్ రాజమండ్రిలో నేను అడిషనల్ ఎస్పీ మేడం గారు అండ్ మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరం కలిపి కూడా అందరూ ఈగల్ టీము అందరు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందరం కలిసి ఇక్కడ వెరిఫై చేస్తున్నాము. దాంట్లో ఈ షాప్లో ట్రమడాల్ ఇంజెక్షన్ వాళ్ళు 1000 పర్చేస్ చేశారండి. అది సేల్ 1000 పర్చేస్ చేస్తే దానికి 225 ఇంజెక్షన్స్ బిల్లు లేకుండా అమ్మడం జరిగింది. ఇలా ఇది ఎన్ఆర్ఎక్స్ డ్రగ్ కాబట్టి బిల్లు లేకుండా ఇది అమ్మడం ఇది చట్టరీత్యా నేరం కనుక, అంటే యాక్ట్ ప్రకారం వితౌట్ బిల్ అమ్మకూడదు కనుక సో ఇది వైలేషన్ కింద డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద వైలేషన్ నోట్ చేసామండి. అది సుపీరియర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసాము. మరి వారి ఆదేశాల ప్రకారం ఫర్దర్గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది. ఆ డ్రగ్స్ని సపరేట్గా పక్కన పెట్టామండి. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వాటిని సీజ్ చేయాలా లేకపోతే వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది యూనిఫామ్గా స్టేట్ అంతా యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రకరకాల మెడికల్ షాపులు, హోల్సేల్ మరియు రిటైల్ మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహిస్తున్నామండి. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ, అలాగే డ్రగ్ కంట్రోల్ శాఖ, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీస్, ఈగిల్ టీమ్ అందరూ కలిసి 4 డిపార్ట్మెంట్స్ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడికేషన్స్ ఏవైనా సేల్ చేస్తున్నారా అనే విషయాన్ని మెయిన్ టార్గెట్గా తీసుకొని, ఆబ్జెక్టివ్గా తీసుకొని మేము ఈ రైడ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు. ప్రజలెవరూ కూడా వీటిని కొనకూడదు ప్రిస్క్రిప్షన్ లేకుండా. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వీటిని కొనాలి, వైద్యానికి మాత్రమే వీటిని వినియోగించాలి. దాన్ని మీరి వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యువత తప్పుదో పడుతున్నారు కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని మా అందరితో ఈ దాడులు నిర్వహించడం జరిగింది. మార్నింగ్ 11 o'clockకి వీటిని స్టార్ట్ చేసామండి. ఈవినింగ్ వరకు కొనసాగుతాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంచుమించుగా 16 యూనిట్ల పైన ఈ ఇన్స్పెక్షన్స్ స్టార్ట్ చేసాము. ఇవి కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీస్ అనే షాప్లో ఉన్నాము. ఇక్కడ ట్రామడాల్ అనే ఒక ఇంజెక్షన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ సేల్ చేసినట్టు గుర్తించాము. దాని మీద లీగల్ యాక్షన్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిరసన ప్రదర్శన జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఆమోదముద్ర తెలిపిన ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేక పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టేందుకు వర్గీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాట సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రాజమండ్రి నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోరాట సమితి నాయకుడు ఇసుకపట్ల రాంబాబు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి, సహజ సూత్రాలకు విరుద్ధమని అన్నారు. మరి బాబ్జీ మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం సహజ సూత్రాలకు విరుద్ధమని విమర్శించారు. పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బద్దే జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ ఈ వర్గీకరణ కుట్రపూరితంగా చేశారని మండిపడ్డారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ప్రదర్శనగా బయలుదేరి సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఒక వినతి పత్రం అందజేశారు. ప్రదర్శనలో పోరాట సమితి నాయకులు నక్కా వెంకటరత్నం రాజు, కోరకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, ఎల్వి ప్రసాద్, చంగం సుబ్బారావు, కొంకి రమేష్, పాము బాబురావు, గారాద్రినాథ్, కోనాల లాజర్, ఉల్లం రవి, రాజాం రవి, గార అప్పారావు, ఏలటి రాజారావు, బీరా విజయ్ కుమార్, దేవబరుకుల కామేశ్వరరావు, సోమభక్తుల విజయ్ కుమార్, పాకా సురేష్, చీరా రాసు తదితరులు పాల్గొన్నారు. నశించాలి
రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లును మరి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అన్యాయంగా చర్చ లేకుండా మరి మోనార్క్గా బిల్లుని ఆమోదించడం జరిగింది అసెంబ్లీలో. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎప్పుడైతే మరి ఈ మొట్టమొదటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును వర్గీకరణ చేసిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో కూడా మరి పోరాటం చేసి కొట్టివేయడం జరిగింది. అటువంటి 5 జడ్జీలతో ఇచ్చినటువంటి ఈ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును మరలా ఈ కుల రాజకీయం, మత రాజకీయాలతో పవర్లోకి వచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం ఆ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని తిరగరాయించి ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడింది. కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము వ్యతిరేకిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలను మానుకుని ఈ వర్గీకరణ బిల్లును తక్షణం రద్దు చేసి మరి యథాతథంగా ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తున్నాం. నిన్న అసెంబ్లీలో ఎస్సీ ఉపవర్గీకరణ ఇచ్చిన బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది రాజ్యాంగ విరుద్ధం, సహజ సూత్రాలు కూడా వ్యతిరేకమని ఆర్టికల్ 341లో క్లియర్గా ఉండగా కూడా కావాలని ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఇది రాజ్యాంగబద్ధం, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం కాకుండా ప్రజల యొక్క మనోభావాలు, అదేవిధంగా 1 మ్యాన్ కమిషన్ ఆయన సొంత మనిషిని వేసుకుని కనీసం జిల్లాలు కూడా తిరగకుండా, గ్రామాలు తిరగకుండా, అభిప్రాయ సేకరణ లేకుండా తప్పుడు లెక్కలు చూపించి ఆయన యొక్క ఈ వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేశారు. ఈ తీర్మానం వెంటనే రద్దు చేసుకోకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పటికే మాదిగ ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారు, ఆజాద్ పాస్వాన్ గారు అబ్బాయి అందరూ కలిపి తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రకాష్ అంబేద్కర్ కూడా వ్యతిరేకించారు. అయినప్పటికీ దురుద్దేశంతో కావాలని మాలమాదిల మధ్య స్విచ్ పెట్టాకే చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నాడని, దీన్ని వెంటనే ఆపోతుందిగా లేని వల్ల మా యొక్క కోపాన్ని ఆయన సవిచూత్తని సందర్భంగా తెలియజేస్తున్నాం. వర్గీకరణ తీర్పు బిల్లుపై దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఆ తీర్పుని వెంటనే, ఆ ఆమోదాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని పెట్టి ఈ 2 రాష్ట్రాలకే పరిమితం అవుతుందా? సుప్రీంకోర్టు తీర్పును వంకపెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్గీకరణ చేసే మార్గాన్ని ఆ తీర్పును పెట్టి వంకతో చేస్తున్నారు తప్ప అది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం. అది ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాటలు అసెంబ్లీలో చూస్తుంటే చాలా ఆశ్చర్యవేస్తుంది. అసలు వీళ్ళకి రాజ్యాంగం అనేది ఉందా? రాజ్యాంగం ఉన్నది ఈ గవర్నమెంట్ ఏర్పడ్డాకి భారతదేశంలో రాజ్యాంగం ద్వారా ఏర్పడిన గవర్నమెంట్ ఈరోజు రాజ్యాంగాన్ని ఏలం చేస్తూ మాట్లాడుతున్నారు. 2019లో పవన్ కళ్యాణ్ రాజ్యాంగం ఎత్తుకుని తిరిగిన పవన్ కళ్యాణ్ ఈరోజు రాజ్యాంగం వ్యతిరేకంగా అసెంబ్లీలో మాట్లాడడం చాలా దారుణం. పవన్ కళ్యాణ్ మీరేదో 163 సీట్లు వచ్చాయని మీరు ఇష్టం మాట్లాడుతున్నారు. గుర్తుంచుకోండి, 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు పర్మిట్ చేసాం. 163 వచ్చిన వాళ్ళకి మీ జీరో చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్గీకరణ తీర్పును బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చేస్తాం. మనుషం అక్రమం, అన్యాయం. ఎందుచేతంటే మరి ఈ వర్గీకరణ అనేది ఏ రకంగా చేశారనేది అర్థం కావడం లేదు. ఎందుచేతంటే ఇది కేవలం కుట్రతో చేసినటువంటి వర్గీకరణే తప్ప రాజ్యాంగపరంగా చేసింది కాదు. మరి రిజర్వేషన్ అనేది మరి అంబేద్కర్ గారు పెట్టింది యావత్ భారతదేశానికి సంబంధించింది. ఎస్సీలకు 22.5%, ఎస్టీలకు 7.5%. అలాంటిది 3 కులాలకి 4 కులాలకి పరిమితం చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని అంటే ఇది ఎంతవరకు సబు మేము అడుగుతున్నాం. ఎంచేతంటే ఈ రిజర్వేషన్ అనేది మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించింది. అలాంటిది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చని జడ్జిమెంట్లో రాయడం అనేది ఎంతవరకు సబు? రాజ్యాంగానికి వారు నిర్మాణం చేసినటువంటి వ్యక్తుల, లేదంటే రాజ్యాంగానికి పరిరక్షించేటువంటి వ్యక్తుల అని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం పబ్లిక్గా. వాళ్ళ మీద కూడా, ఎందుకంటే
SC అట్రాసిటీ యాక్ట్లో 22 అభియోగాలు ఉన్నాయి. ఆ అభియోగాల కింద కూడా మాకు ఏమైనా అన్యాయం జరిగితే దానిలో సెక్షన్ 4 కింద కూడా అట్రాసిటీ యాక్ట్ పెట్టాలని మాకు హక్కు ఉంది. ఆ రకంగా కూడా ఎవరైతే మాకు అన్యాయం చేస్తారో దాని మీద కూడా మేము కేసు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణ అది చెల్లుబాటు కాదు, అది చెల్లుబాటు కానివ్వం. అంతవరకు మేము పోరాటం కొనసాగిస్తాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ ధవళేశ్వరం గ్రామంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. రాజమండ్రి ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీ నుంచి పోలీస్ స్టేషన్ వచ్చే దారిలో ఇటీవల సనాతన ధర్మం అంటూ ప్రచారం చేయడానికి వచ్చిన వారు అనుచితంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. పరుష పదజాలంతో దూషించారని, మనోభావాలను కించపరిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నల దినకర్, కృష్ణ చైతన్య, అమీర్ పాషా, గుడాల జాన్సన్, జాన్ బెన్నీలింగం, శాంషన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మేము ధవళేశ్వరం NME నూతన చర్చి నుంచి వచ్చామండి. మేము గత 3 రోజుల నుండి చాలా మనసు వేదనతో బాధతో ఉన్నామండి. మేము ఎప్పుడు కూడా సమాధుల తోటని చాలా పూజించుకుంటాము. ఎందుకంటే మా పూర్వీకుల సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడూ కూడా సమాధుల తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము. మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి. మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము, అక్కడే పెరిగాము. మేము ఇంత వయసు వచ్చినా మేము ఇక్కడ ధవళేశ్వరం వాస్తవ్యం అండి. అయితే అప్పటికి కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి. ఫస్ట్ మేము సిలువ స్థాపించుకున్నామండి. అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు. మా బోర్డుని మేము లేనప్పుడు మా వాళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేసుకున్నారండి. అప్పటికి అది ఇంకా అవతలకు ఉంది స్థలం. మేము MRO ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు VROలు వచ్చి చూడడం, దాన్ని పరిశీలన చేసి అబ్బాయి నువ్వు అటు వెళ్ళకూడదని ఆ ఇంటిగల ఓనర్కి చెప్పడం జరిగిందండి చాలాసార్లు. అయినప్పటికీ కూడా ఎవరు లేని టైంలో అతను అలా ఇల్లు కట్టుకొని అతన్నే మేమేదో ఇబ్బంది పెట్టినట్టుగా చేశాడు, కానీ అతనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి. ఎందుకంటే ఆ ఇంటి మీద పడే ప్రతి నీళ్లు కూడా మా సిలువ మీద పడతాయి. మేము సిలువని చాలా గౌరవిస్తామండి. మా సంఘం అందరం కూడా మేము ఎప్పుడూ కూడా ఏ యొక్క విషయంలో కూడా మేము ఎవరిని విమర్శించము. మా వరకు మేము మా దేవుడిని పూజించుకుంటాము. మా వరకు మా కుటుంబాల కొరకు మేము మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడడం. ఈ మనోహర్ దాస్ అన్న ఆయన మాత్రం వచ్చి చాలా భయంకరంగా వినలేనటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ చాలా వేదనకు గురి చేశాడండి. సమాధి విషయంలో కానీ మరి సిలువ విషయంలో కానీ అతను చాలా భయంకరంగా మాట్లాడాడు. ఆ మనోహర్ దాస్ అన్న అతను అక్కడ నిలబడి ముందుగా వస్తున్నానని చెప్పుంటే అక్కడ మరి అతన్ని ఏం చేద్దామో మేము మా కోపాన్ని బట్టి. మమ్మల్ని అలా మాట్లాడకూడదు కదండి, అలా విమర్శించకూడదు కదా. వాళ్ళ దేవుడు ఆయన గొప్పోడైతే ఆయన గొప్పగా పూజించుకోవచ్చు. మేము ఎలాగా పూజించుకుంటున్నామో ఆయన అలా పూజించుకోవాలి, కానీ మమ్మల్ని విమర్శించడం అది పద్ధతి కాదు కదా. మరి పట్నాల సూర్యబాబు అన్న అతను దీనికి ప్రోత్సహించాడు. మేము మేడం గారి దగ్గరకు వచ్చి మేము మా విన్నపం కంప్లైంట్ ద్వారా తెలియజేశాము. మరి మేడం గారు మాకు మాట ఇచ్చారు అతన్ని అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే అతని విషయంలో మేమే క్రిస్టియన్స్గా కానీ ముస్లిమ్స్గా కానీ మేము ఎప్పుడు కూడా మేము ఇతర క్యాస్ట్ని విమర్శించలేదు. ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం అందరితో. అలా అల్టప్పుడు అతను అలా విమర్శించడం, అతను అలా భయంకరంగా మాట్లాడడం, బూతులు సభ్యత్వం లేని మాటలు మాట్లాడడం అతను చాలా వేదనకు గురి చేశాడని మా సంఘం అందరం 3000 మంది ఉన్నాం. రాత్రి అయితే మేమందరం కూడా పొద్దున్న 10 గంటలకి మేము అక్కడ సమాధుల తోట దగ్గరే ప్రెస్ మీట్ చేయాలని మేము అందరం ఆశించాం. మేమందరం రెడీ అయ్యామండి. అయితే మరి CA గారు ఈసారి కాగండి అని చెప్పినప్పుడు మేము ఆయన గౌరవించి ఆ మాటకి గౌరవించి మేము ఆపుకున్నామండి. మరి ఇప్పుడు అందరూ రావాల్సిందే, కానీ మేము కొంతమందిగా వచ్చాము. అతన్ని అరెస్ట్ చేయకపోతే మా సంఘం అందరం కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుందండి. మా దేవుడిని వాళ్ళు విమర్శించినందుకు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన క్షమించము. అతనికి కావాల్సిన శిక్ష మీరు విధించాలని మాకు ఇచ్చినటువంటి మేడం గారు ఇచ్చినటువంటి మాటకి మేమందరం గౌరవించి మేడం గారిని నమ్మి మేమందరం వెళుచున్నా అతన్ని ఖచ్చితంగా అతన్ని తీసుకొచ్చి అతన్ని పరిష్కారంగా అతన్ని మమ్మల్ని క్షమించమని అడిగే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే సాగుతుందని సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నామండి. అందరికీ వందనాలు. వచ్చిన అందరికీ చాలా ప్రశాంతమైన రాజమండ్రి వాతావరణం కలిగి ఉంది. కానీ గత వారం రోజుల క్రితం ఒక శాడిస్ట్గా అన్ని ప్రాంతాల్లో బిహేవ్ చేస్తున్న ఒక సన్యాసిగా ఉండే మనోహర్ దాస్ గారు, రాధా మనోహర్ దాస్, ఒక మతాల మధ్య విద్వేషం రెచ్చగొడే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది. కారణం ఏంటి అంటే
ప్రపంచంలోనూ భారతదేశంలోనూ ప్రాంతీయముగా అన్ని మతాలు ఉన్నాయి. అన్ని మతాలని ఎవరికి వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. మరుముఖ్యంగా క్రైస్తవ మతం అనేది మా గొప్పగా మేము చెప్పుకుంటాం, వాళ్ళ గొప్పగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎన్నో సేవలు చేసి కుష్ఠరోగులకు సేవలు చేసింది క్రైస్తవ మతం, విద్యా వైద్య అందించింది క్రైస్తవ మతం, అట్లాగే ఎంతోమంది వారిని పేదరికాన్ని ఆదరించి క్రైస్తవ మతం. మేము ఎప్పుడు అలా ప్రాపగండా చేసుకోలే, ఎవరిని విమర్శించలేదు, మాకు మేము ముందుకెళ్ళాం. ఈరోజు ఏదో టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, మేము చదువుకున్నాం అని ముందుకు వచ్చేసి ఇష్టాసారంగా క్రైస్తవ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆ శాడిస్ట్గా బిహేవ్ చేసే రాధా మనోహర్ దాస్ అనేవాడు ఎవరు లేని సమయంలో, ఎవరు అక్కడ ప్రజలు ఎవరు ఉండరో ఒక్కడు వచ్చేస్తాడు, అర్ధరాత్రి రావచ్చు, మార్నింగ్ రావచ్చు, వచ్చేసి వివిధ రకాలుగా దేవుని కించపరిచే విధంగా. మరి ముఖ్యంగా ధవళేశ్వరం అనేది 2 మతాలకు పుట్టినిల్లు లాంటిది. ఒకటి హిందూ మతం, అక్కడ జరిగిన తీర్థం ప్రపంచంలో ఎక్కడ జరగదు. అలాగే ధవళేశ్వరంలో క్రైస్తవ మతానికి ఉన్నంత వాల్యూ ఎక్కడ లేదు. అలాంటి ప్రాంతంలో అన్నతమ్ములుగా మెలిగే ఒక ప్రాంతంలో వచ్చి విద్వేషాలు రెచ్చగొట్టడం ఎంతవరకు భావం అనేది మీరు ప్రచారం చేసుకోండి. మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకో, మా మతాన్ని మేము ప్రచారం, కానీ వచ్చి విమర్శించడం భావ్యం కాదు. అందువల్ల ఈరోజు రాజమండ్రిలో క్రైస్తవ నాయకులందరూ కూడా ఆ యొక్క విమర్శల్ని విద్వేషం రెచ్చగొట్టే దాని మీద డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఆవిడ చాలా సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తానని చెప్పారు. కానీ మేము ఒకటే ఒక రిక్వెస్ట్, క్రైస్తువుల మనోభావాలు దెబ్బ విధంగా ఎవరైనా బిహేవ్ చేసిన ముఖ్యంగా ఆ మనోహర్ దాస్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఎక్కడైతే అతను విమర్శించాడో ఆ ప్రాంతంలో క్షమాపణ చెప్పే విధంగా తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం అతనికి మరి భవిష్యత్తులో ఏ మతాన్ని కూడా విమర్శించే విధంగా ఉండకుండా తగిన శిక్ష వెయ్యాలని క్రైస్తవుల యొక్క సంఘాల ద్వారా, క్రైస్తవ సభ్యుల ద్వారా ఈ యొక్క పత్రికా సమావేశంలో మీకు మేము విన్నవించుకుంటున్నాము. నా పేరు గుడాల జాన్సన్, రాజమండ్రి లూథరన్ సంఘం యొక్క వ్యక్తిని. థ్యాంక్ యూ. రాజమండ్రిలో ఆర్టిస్ట్ సినిమా యూనిట్ సభ్యులు సందడి చేశారు. రాజమండ్రి నగరానికి చెందిన డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాతగా నిర్మించిన ఆర్టిస్ట్ సినిమా రొమాంటిక్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీగా యువతను ఉర్రూతలూగిస్తోంది. కొత్త హీరోయిన్లతో తీసిన ఈ చిత్రానికి రతన్ రిషి దర్శకుడు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమా రాలేదని చెప్పవచ్చు. అందమైన యువతులను అతి కిరాతకంగా హత్య చేసే సైకో కిల్లర్ ఎవరనే సస్పెన్స్ చివరి వరకు కొనసాగించడం బాగా ఆకట్టుకుంటుంది. మన సమాజంలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా కథ ఉంది. సంతోష్, క్రిషేక పటేల్ హీరోయిన్లుగా నటించారు. హీరో చెల్లెలు స్వాతిగా స్నేహం మాధురి నటించింది. రాజమండ్రికి చెందిన సింగర్ రాయుడు చంద్రకుమార్ దీంట్లో ఇన్స్పెక్టర్గా నటించారు. హీరో చెల్లెలు స్వాతిని రేప్ చేసి అతి కిరాతకంగా చంపిన సైకో కిల్లర్లను పట్టుకోవడానికి హీరో విక్కీ, సంతోష్ చేసిన ప్రయత్నాలు ఎలా ఫలించాయనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తొలుత సైకో కిల్లర్ పిచ్చ రవి, కాలకయ్య ప్రభాకర్ అని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనలోని ఆర్టిస్ట్ను గుర్తించకపోవడం వల్ల ఇలా హత్యలు చేశానని అతనితో చెప్పిస్తారు. తర్వాత అతను తప్పించుకొని పారిపోతాడు. ఈలోగా సైకో కిల్లర్ పిచ్చ రవి కాదని హీరో గుర్తిస్తాడు. అక్కడి నుంచి అసలు సైకో కిల్లర్ ఎవరనే సస్పెన్స్ ప్రేక్షకులకు ఉత్కంఠ రేపుతుంది. అసలు సైకో ఆర్టిస్ట్ కిల్లర్ ఎవరు, అతను ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడనేది ఆర్టిస్ట్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే సినిమా చూసిన వారు కిల్లర్ ఎవరనేది బయట ఎవరికీ చెప్పకూడదు. మరి సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఇక నిర్మాత డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము నేటి యువత అభిరుచికి తగినట్టుగా కొత్త వారితో ఓ మంచి రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా తీయడం అభినందించాల్సిన విషయం. శుక్రవారం సాయి కృష్ణ అనుశ్రీ థియేటర్లో ఉదయం ఆట చూసిన యువత ఆర్టిస్ట్ సినిమా తీసిన విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా నేటి తరానికి నచ్చే సన్నివేశాలు ఉన్నాయని వారు చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము ఆఫీస్ మేనేజర్ బల్లా హిలీ బాలజ్యోతిర్మయి మీడియాతో మాట్లాడుతూ నూతన నటీనటులతో తీసిన సైకో ఆర్టిస్ట్ గొప్ప హర్రర్, కిల్లర్, సస్పెన్స్, థ్రిల్లర్ అని యువతను బాగా ఆకట్టుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు. కొత్త నటీనటులు చాలా బాగా నటించారని పేర్కొన్నారు. కేతా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ సినిమా బాగుందని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాటం రజనీకాంత్, బూడిద శరత్ కుమార్,
డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. కిల్లర్ ఆర్టిస్ట్ అన్న మూవీ ఇది రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు చే నిర్మించబడింది. అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన జోనర్గా ఒక థ్రిల్లర్ మూవీగా తీశారని మేము విన్నాము. అలాగే ఇప్పుడు ఈ మూవీ చూస్తున్నాము. చూసినంత మటుకు అయితే చాలా బాగా వచ్చింది, చాలా సస్పెన్సింగ్గా ఉంది. ఇప్పుడు వరకు ఆ సైకో ఎవరు ఏంటి అనేది మేము తెలుసుకోవాలని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అట్లాగే ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ రతన్ రిషి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని అయితే అర్థమవుతుంది. అలాగే రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్ గారు తీసిన మూవీ కాబట్టి ఈ యొక్క మూవీని, ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ థియేటర్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని, అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు. అంటే హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీడియా తరఫు నుంచి కోరుతున్నాం. వాట్ కొమ్ము వారు ఎన్ఆర్ఐ వారు యువతని ఎంకరేజ్ చేసి వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మూవీస్ తీసి ఈ రాజమండ్రిలో సినీ ఫీల్డ్ అంటే ఏంటో తెలియలేనటువంటి వాడిని ఎంతోమందికి ఆర్టిస్టులుగా పరిచయం చేసి వారికి కూడా వారి సంస్థ తరపున ఉపాధి కల్పించాలనే రంగంతో ఈ విధమైనటువంటి మూవీస్ తీయడం జరుగుతుంది. కానీ ఇది లాస్ట్ వరకు చూసిన తర్వాతే ఈ సినిమా యొక్క థ్రిల్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కనుక వీరు తీయబోయే సినిమాలు అన్నీ కూడా ఇంకా ముందు భవిష్యత్తులో హిట్ అవి మంచి అందరికీ ఉపాధి కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి జేమ్స్ వాట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మూవీ అయితే చూడడం జరిగిందండి. మూవీ అయితే చాలా అద్భుతంగా చేశారు డైరెక్టర్ గారు. నెక్స్ట్ చాలా మూవీలో కంటెంట్ కూడా ఉంది. కిల్లర్ అన్నది ఒక సస్పెన్స్, చాలా అది ఎంత సస్పెన్స్ అంటే ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్గా ఉంది. చాలా బాగుంది. ఈ మూవీ కూడా ప్రేక్షకులు కొంచెం ఎంకరేజ్ చేసి ముందుకు సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసింది ఏమిటంటే ఇది చివరి వరకు చూస్తే కానీ అర్థం అవ్వదు, కానీ టేకింగ్ స్టైల్ బాగుంది. డైరెక్టర్ బాగా తీశారు. ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలని మనం ఎంకరేజ్ చేయాలి, కానీ ఏంటంటే చిన్న సినిమాలు లేదు, ఇది భారీ ఎత్తు సినిమాలా ఉంది. యాక్టర్లను చూస్తే చిన్న యాక్టర్ల కింద కనిపిస్తున్నారు, కానీ పెద్ద యాక్టర్ల సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు. కానీ ఇటువంటి సినిమాలు అందరూ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ రోజున సినిమా చూసాం మానుష, చాలా బాగుంది సినిమా. ఇటువంటి సినిమా ప్రజలు ఆదరించవలసిన సందర్భం. మరి ఈ రోజున రాజమండ్రిలో నిర్మాతగా ఉన్న జేమ్స్ గారు ఇంత పెద్ద సినిమా ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా మంచి సంకేతాలు మంచిగా ఉండాలని, ఈరోజు కుర్రోళ్ళ యూత్ కూడా ఈ రకంగా బాగుండాలనే విధంగా తీసినందుకు జేమ్స్ గారికి నిర్మాత గారికి ధన్యవాదాలు తెలుపుతాను. రంజాన్ మాసం సందర్భంగా రాజమహేంద్రవరం మెయిన్ రోడ్లోని పెద్ద మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా షరీఫ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అసాదుల్లా అహ్మద్, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ మాజీ సెక్రటరీ ఎస్కే హర్షద్, రాయల్ మాస్క్ ప్రెసిడెంట్ ఎస్కే కరీం, రాయల్ మాస్క్ మాజీ అధ్యక్షులు కరీం ఖాన్, కాంగ్రెస్ నాయకులు ఖాదర్ షరీఫ్, ముస్లిం సోదరులు, పెద్దలు, ఇమాంలు కలిసి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డిని ఇఫ్తార్ విందు ఇచ్చి ఘనంగా సత్కరించారు. ये रोज़े अब तक गुजर गए हैं मालिक मौला, आने वाले दिनों के रोज़े भी आसानी के साथ गुजार कर अपना फज़ल अज़ीम फरमा। परवरदिगार आलम ने तमाम गुनाहगार तेरी बारगाह में हाथ उठाए हुए हैं और गहराइयों से दुआ कर रहे हैं मौला। सबकी यही दुआ है इलाही रमज़ान शरीफ का मुबारक पूरा महीना सबके लिए रहमतों का, बरकतों का, आफियतों का साबित हो मौला। अपना फज़ल अज़ीम फरमा, करम फरमा। चांद रात से लेकर अब तक आलमीन तेरे दिन जिन बंदियों ने दोस्तों ने साथियों ने तमाम लोगों ने मालिक मुल्ला इस मुबारक महीने की कदर की है। इसमें इफ्तार का एहतमाम इंतज़ाम किया है मालिक मुल्ला। खुशी से जो कुछ भी से बन सका खैर खैरात ज़कात अतियात फितरात सदका जो कुछ भी दे रहे मौला, गुरबा यतीम मोहताजों की इमदाद व ताउन कर रहे मौला, सबकी खिदमतों को कबूल मंजूर फरमा और सबका सिला दुनिया में और आखिरत में अता फरमा। इस मुबारक महीने के वसीले से मालिक हम सबके गुनाहों को माफ़ फरमा दे। ख़ास तौर से दुनिया के वो खुराफात, ख़ास तौर से गीबत, चुगली,
बदकारी बुरे आमालों से झूठ से मालिक मौला हम सबको बचा सल्लल्लाहु तआला अलैहि वसल्लम के सदक़े हमारे मुल्क में अमन और अमान अता फरमा। चंद जगह मालिक मौला जहाँ शिर पसंद लोग हमेशा इस कोशिश और ताक में रहते हैं, हमारे हिंदू मुस्लिम सिख ईसाई का जो हिंदुस्तान में जो भाईचारगी है उसमें खलल वाक़ करने की कोशिश करते रहते हैं, वो चंद ही अफराद मालिक मौला ऐसे लोगों के इरादों को नेस्त नाबूद फरमा, हमारे मुल्क में अमन और अमान अता फरमा। परवरदिगार आलम सारे मुल्क में भाईचारगी की जो मिसाल कायम है मालिक मौला वो कायम रहने की तौफीक अता फरमा, और हमारे शहर राजमंदिर की जो मिसाल जो भाईचारगी की है मालिक मौला वो भी कायम फरमा। खासतौर से हमारे शरीफ भाई को हमारे వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించడం నేరం. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత. రాజమండ్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు. ఎస్సీ వర్గీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలి. ఎస్సీ నాయకుల డిమాండ్. లేదంటే ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరిక. రొమాంటిక్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆర్టిస్ట్ సినిమా. యువతను ఆకట్టుకునే మంచి సినిమా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.